ఏలేరు రైతాంగం పట్ల అవగాహన అనుభవం ఉన్న వ్యక్తిని ఏలేరు రిజర్వేర్ ప్రాజెక్టుకు చైర్మన్గా ఎన్నుకోవడం చాలా శుభసూచకమని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అలాగే ప్రతిపాడు మహిళా శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభలు తెలియజేశారు. ప్రాజెక్టు చైర్మన్గా సీనియర్ రాజకీయ నాయకుడు ముక్కోలు గ్రామానికి చెందిన బసవ వీరబాబుని ఎన్నుకోవడం తమకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని వారు అన్నారు. అందులో భాగంగానే పెద్దపురం జల వనరుల శాఖ కార్యాలయాల్లో బసవ వీరబాబు ప్రాజెక్ట్ చైర్మన్గా గొల్లపురం నుండి ఎన్నికైన జనసేన పార్టీకి చెందిన ఆది విష్ణును వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ ఎన్నుకోవడం ద్వారా ఆయా కట్టు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని జ్యోతుల నెహ్రూ వరపుల సత్యప్రభు తెలియజేశారు. ప్రాజెక్టు కమిటీ ఎలక్షన్ సందర్భంగా ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి ముఖ్య కారకులైన జగ్గంపేట శాసనసభ్యులు పెద్దలు తాతయ్య గారు జ్యోతుల నెహ్రూ గారికి, పెద్దాపురం శాసనసభ్యులు గౌరవనీయులు నిమ్మకాయల చిందాజప్ప గారికి, అదేవిధంగా జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల బాబు గారికి, తుమ్మలపల్లి రమేష్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏర్పడిన ఈ ఏలేరు నీటి సంఘం ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గా ఎన్నికైన మన బసవ వీరబాబు గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గా ఎన్నికైన ఓట ఆది విష్ణు గారికి, మిగిలిన డీసీ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం సమన్వయంతో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుంది అనడానికి ఇది మరో నిదర్శనం. ఏదైతే గత ప్రభుత్వంలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో మనందరికీ తెలుసు. ఈ కమిటీ అనగా ప్రతి జిల్లాలో ప్రతి నీటి సంఘ కమిటీ సభ్యులకు టీసీ స్థాయి నుంచి డీసీ వరకు ఇందాక పెద్దలు నెహ్రూ గారు చెప్పినట్టు మీరందరూ కూడా సమన్వయంతో మన రైతాంగానికి ఉన్న సమస్యల్ని తీర్చుతూ ముందుకు వెళ్లి రైతాంగానికి ఆదుకుంటారని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటి నుంచి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వరకు కూడా ఏకగ్రీవ నిర్ణయంతో చూసుకోవడం అన్నది ఇది రైతాంగ వ్యవస్థ కాబట్టి ఆ వ్యవస్థలో పంట పండించడానికి పోటీతత్వం ఉండాలని తప్పించి వనరులు సమకూర్చుకోవడానికి పోటీతత్వం ఉండకూడదు. దానికి అనుగుణంగానే జరిగినటువంటి ఎన్నికల్లో ఈనాడు ప్రతినిధులుగా వచ్చినటువంటి మీరందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా ఏలేరు రిజర్వేయర్ ని పరిరక్షిస్తూ రైతాంగానికి సక్రమైనటువంటి విధానంలో ఎక్కడా రాజకీయాలు ఇందులో కనిపించకుండా నీటి సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత ఈనాడు ఉన్నటువంటి ప్రధానంగా దగ్గర నుంచి నీటి సంఘం అధ్యక్షుల దగ్గర నుంచి డీసీ అధ్యక్షుల దగ్గర నుంచి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వరకు కూడా పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి లోపాలను కూడా మీరందరూ మొట్టమొదట ఈ సమావేశానికి ముందే నా కోరిక ఏంటంటే ఎవరైతే టీసీ దగ్గర నుంచి చైర్మన్ దాకా ఉన్నటువంటి మీ పాలక వర్గం అంతా కలిసి రిజర్వేర్ దగ్గర నుంచి మొదలుపెట్టి సముద్రం వరకు వెళ్లేటటువంటి చివరి అంకం వరకు కూడా మీరు పర్యటించాలి. ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయి, ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏ రకంగా అన్నిటినీ కూడా మార్పు తీసుకురావాలి. ఆ మార్పు ద్వారా రైతాంగానికి సక్రమంగా నీరు ఇవ్వాలి. మనం ఇవాళ ఉదాహరణకు చూసుకుంటే 53,000 ఎకరాలు ఉన్నాయి. ఈ 53,000 ఎకరాల్లో నాకు తెలిసిండే ఒక 5-6 ఎకరాలు ఇప్పటికే ఇళ్ల స్థలాల కింద రకరకాలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉండొచ్చు. గట్టిగా ఉంటే 45,000 ఎకరం. ఈ 45,000 ఎకరానికి నీరు ఇవ్వాలనుకుంటే మనం 500 నుంచి 600 నీరుని కానీ రిజర్వేర్ నుంచి వదిలినట్టయితే సక్రమంగా నీరెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇవాళ ఈ రోజు చూసుకుంటే ఇక్కడ 1600 క్యూసెక్లు ఇవాళ వదిలేరు. కానీ ఇంకా పిఠాపురానికి థైలాండ్కి నీరు వెళ్ళా. దాని లోపం ఏంటి, దానికి కారణం ఏంటి అన్న దాని మీద మీరందరూ కూడా అవగాహన కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
అవగాహన కల్పించుకోవడమే కాకుండా దానికి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ని ఇంజనీర్స్ తో కలిసి తయారు చేసుకుని మేము మాట్లాడుతుంటే వేదికలు ఎక్కినప్పుడు చెప్తున్నాం ఫేజ్ 2 ఫేజ్ 3 ఫేజ్ 1 ఫేజ్ 2 రెండోది ఏలేరు ఆధునీకరణ. కానీ ఆ ఫేజ్ 1 ఫేజ్ 2 తోటి మాత్రం ఏలేరు ఆధునీకరణ మా జేబులు నింపడానికి పనికొస్తా తప్పించి రైతాంగానికి నీరు ఇవ్వడానికి మాత్రం పనికిరానటువంటి డిపిఆర్ తయారు చేసి పెట్టారు. దాంట్లో మార్పు తేవాలి మనం. ప్రతి కెనాల దగ్గర కూడా ఇవాళ చూసుకున్నట్టయితే 4-5 అడుగులు సుమారు బెడ్ లెవెల్ కిందకు పోయినటువంటి పరిస్థితి ఉంది. రిజర్వేర్ ఏర్పడ్డ తర్వాత ఇసుక దందా ఎక్కువ జరిగినటువంటి కారణం. ఇవాళైతే మన ప్రభుత్వం ఫ్రీ ఇచ్చేసింది, ఎవరన్నా వెళ్ళి ఎక్కడి నుంచైనా తోకోవచ్చు. ఓకేనా? అందరికీ నమస్కారం. ముందుగా ఏలేరు కమిటీ చైర్మన్ అయినందుకు వీరబాబుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సత్యప్రభు గారికి, అలాగే రాజప్ప గారికి, యనమల రామకృష్ణ గారికి, దేవి గారికి, నానాజీ గారికి, అలాగే వర్మ గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనసేన వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు ఏలేరు కాలువ మీద కానీ రైతాంగం మీద కానీ దాని మీద కానీ క్షుణ్ణంగా అవగాహన ఉన్న వ్యక్తికి ఈరోజు మనం పదవి కట్టబెట్టడం జరిగింది. ప్రతి ఆయకట్టు మీద ఎవరు రైతులు ఎవరికి ఎన్ని విధాల ఏ విధంగా ఇవ్వాలి అన్న ఒక అవగాహనతో పూర్వం నుంచి కూడా ముక్కోలు సెంటర్ గా ఏలేరుని అన్ని కాన్స్టిట్యున్సీలకి నడపడం జరుగుతుంది. కాబట్టి దాని మీద పూర్తి అవగాహన వీరబాబు కొనడం, అటువంటి వ్యక్తికి ఈరోజు ఆ పదవి రావడం హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా అందరూ కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఆయకట్టు మీద నీరు సప్లై చేసే విధంగా ఈ వీరబాబు చేస్తాడు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి రైతులందరికీ కూడా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఏలేరు ప్రాజెక్టు పూర్తి అవ్వనప్పటికీ అప్పటి నుంచి కూడా ఏలేరు మీద ఒక కాలువ మీద పట్టుంది. ఏలేరు కాలువ మీద తిరుగుతూ ఎప్పుడు నిర్ణయించో వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో తను కూడా ఒక భాగస్వామి వీరబాబుకి ఎదురాడడం చాలా ఆనందకర విషయం. దానికి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే వెంబటే ఒకదాని తర్వాత ఈ పదవులు పంపడం చెప్పి కొందరు అంటారు. నేనంటే బాధ్యతలు చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి బాధ్యత చెప్తారు. కట్టిపోతా ఉన్నారు. వీరందరికీ నాయకులందరికీ పదవులు ఇచ్చి బాధ్యతలు పెంచి ప్రజలకి సేవా కార్యక్రమం చేయడానికి రేపు వీరబాబు ఉన్నాడంటే రేపు ఖచ్చితంగా ఏలేరు మోడరైజేషన్లో తన భాగస్వాములు ఖచ్చితంగా ఎన్నాళ్ళు ఇచ్చే పెండింగ్ ఉన్నటువంటి ఏలేరు మోడరైజేషన్ వేరే మోడరైజేషన్ పెట్టారు. కానీ అది మోడర్న్గా అయితే తయారవట్లేదు. దాన్ని మోడరైజేషన్ దిశలో తీసుకెళ్లాలని